ఒక రోడ్ మ్యాప్ వేస్తే మంచిగా ఉంటదని కూడా చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కటాఫ్ పెట్టాలి. ఇప్పుడు 6 నెలల సంవత్సరమా, ఒక సంవత్సరంలో ఈ మొత్తాన్ని క్లోజ్ చేసి మళ్ళా తిరిగి మళ్ళా అన్ని ఏరియాస్ లేకుండా ఉండేటట్టు చూడాలని కూడా చెప్పడం జరిగింది. అంటే సంవత్సరం లోపు 5 DAs మొత్తం కంప్లీట్ చేయాలని మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. 5 DAs ఇంకా పెండింగ్ ఉండకుండా ఉన్నది అంతే కదా. ఇప్పుడు లాస్ట్ పోయిన 3 DAs ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత 4th DA ఇచ్చినాం, 5th DA ఇచ్చినాం అనే భావన లేకుండా ఏదైనా ఇప్పుడు దానికి ఒక టైం బాండ్ పెట్టుకొని ముందుకెళ్తే వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటది. ప్రభుత్వానికి కూడా మార్గం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఒకటే మేము ఒక్కలమే కాదు కదా, అన్ని ఉంటాయి కాబట్టి అందులో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కంపల్సరిగా వస్తుందని ఆశిస్తున్నాం. మంచిగానే ఈ ప్రభుత్వానికి కూడా కావాల్సినట్టు ఆదాయ మార్గాలను కూడా రిసోర్స్ మొబిలైజేషన్ కూడా భారీ ఎత్తున చూపించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఒక్క నిమిషం బిఎన్ రావు గారు, మనతో పాటు విఠల్ గారు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ ఉద్యోగుల సంఘ నేత. తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా ఉద్యోగుల్ని ముందుకు నడిపించారు. విఠల్ గారు, గుడ్ ఈవినింగ్. భరత్ అన్న, గుడ్ ఈవినింగ్. ఏంటి అవుట్కమ్, కేబినెట్ మీటింగ్ అవుట్కమ్ ఏంటి? డిఏలు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఉద్యోగుల పదవి విరమణకు సంబంధించి ఇమీడియట్ గా ఉండకపోవచ్చు కానీ ఆలోచన అయితే ఉంది. సో వీటన్నిటి విషయాల్లో ఎటువంటి నిర్ణయం రావచ్చు? ప్రభుత్వానికి సరే, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు నాయకులు, జేఏసీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసిన 5 ఏదైతే పెండింగ్ డిఏలు ఉన్నాయో రావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక మాట, ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇవి పెండింగ్ లో ఉన్నాయి, 2, 3 అవి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తాం. అయితే దీన్ని డిఏ లేదా కరువు భత్యం అని ఎందుకంటారంటన్నా, సహజంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమం కోసం వాళ్ళ ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా ఇది బెనిఫిట్ చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఎవరి 6 months ఒకసారి వెంటనే రిలీజ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జీరో, ఎక్కడ పెండింగ్ లేవు. చాలా రాష్ట్రాలు కూడా పెండింగ్ లేవు, కొన్ని రాష్ట్రాలలో పెండింగ్ ఉన్నాయి. ఆ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ వాళ్ళు పెండింగ్ పెడితే 5-6 DAలు పెండింగ్ పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎంప్లాయీస్, కొంతమంది ఇండివిజువల్. సుప్రీంకోర్టు డైరెక్ట్ మీరు 6 DAలు ఒకేసారి రిలీజ్ చేయమని అడిగింది. సో సహజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వం కూడా DAలను పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా వాటి కంప్లీట్ చేయడం, మాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, మీరు ఉద్యోగ సంఘాలు రిక్వెస్ట్ చేస్తాం. బహుశా ఈ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. 2, 3, 5 DAలు వీళ్ళు అడుగుతా ఉన్నారు. 1 ఇస్తారా, 2 ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏ ప్రభుత్వానికి పడుతున్నా, ప్రభుత్వాలన్నా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నుంచి గ్రామ సచివాలయం వరకు ప్రభుత్వమే. సో ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు వాళ్ళ సంక్షేమం కూడా కీలకం. ఇప్పుడు వారి సంక్షేమం లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు ప్రభుత్వానికి భాగస్వామ్యం అయినా పాలకులకు చెడ్డ పేరు అవకాశం, సరైన రీతిలో పనిచేయకపోతే. అందుకని ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులతోటి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, దూరం పెంచుకునే ప్రయత్నం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు మొన్న, ఇప్పుడు మా పోలీస్ అవార్డ్స్ ఈవెంట్ లోనే నన్ను కోర్సుకున్నా డబ్బులు లేవు. అది వాస్తవమే, డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, వాస్తవమే కదా. భరత్ అన్న, దాని మీద ఎంత దుమారం జరిగిందో మనం చూసినాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ దుమారం రేగింది కాబట్టి మళ్ళీ కమిటీ ఏర్పడ్డది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది ఆ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు కానీ అది రాంగ్ మెసేజ్ పోయింది. ఓకే, ఉద్యోగులకు డిఏనే కాదు, అసలు ప్రభుత్వం దివాలా తీసే స్థితిలో ఉందేమో, ఎక్కడ అప్పులు దొరకట్లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే తెలంగాణ భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళనకరమైన వాతావరణంలో ఆర్థిక పరిస్థితి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు. సో తర్వాత అంటే అప్పులు పుట్టట్లేదు, అప్పుల వాళ్ళ దగ్గర పోయినా అప్పులు పుట్టట్లేదు అంటే ఇప్పుడు ఎందుకు చేయాలన్నా? పాత అప్పులు కట్టేందుకు కొత్త అప్పులు చేయాలా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 50-60 వేల విత్తులు ఆయన చెప్పారు. ఇప్పుడు మా జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లో 6,500 కోట్లు ఉద్యోగుల